Hi, this is Kirtana from Shri Vidya Coaching Center, Anantapur. Today, Hindu editorial topic. డైలీ మనం ఏమేమి కవర్ చేస్తున్నామంటే వొకాబులరీ కవర్ చేస్తున్నాం, రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తున్నాం, ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, పారాజంబల్, గ్రామర్, ఇడియమ్స్ అండ్ అనాలిసిస్. ఫైనల్గా వీటన్నిటి మీద మన కాంప్రహెన్షన్ అండ్ ఎర్రర్స్ ఇవన్నీ ఇందులో మనం ఒక ఎడిటోరియల్ మీదనే ఇన్ని కవర్ చేస్తున్నాం. సో అలానే మనకి వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది అనమాట. సో టుడే ఎడిటోరియల్ టాపిక్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రంపెటింగ్ క్లెయిమ్స్. ట్రంపెటింగ్ క్లెయిమ్స్ అంటే ఏంటి, అసలు ట్రంపెటింగ్ అంటే ఏంటి, ఏదైనా పబ్లిక్గా అనౌన్స్ చేసి ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని ట్రంపెటింగ్ అంటారు. ఏమని వాళ్ళు పబ్లిక్గా క్లెయిమ్ చేసుకోవడం జరిగింది అంటే దానికి వొకాబ్ ఆన్సర్ వచ్చేసి ట్రంపెటింగ్ అంటే అనౌన్స్ ఆర్ టాక్స్ about something proudly to a lot of people. దీని మీద ఆన్ ద యుఎస్ ప్రెసిడెంట్స్ క్లెయిమ్. అసలు యుఎస్ ప్రెసిడెంట్ క్లెయిమ్ చేసుకుంది ఏంటి, దేని మీద, ఇండియాకి పాకిస్తాన్కి ఏవైతే వాదనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో దాన్ని ఏమని క్లెయిమ్ చేసుకున్నారు, వాటి మీద అమెరికా ప్రెసిడెంట్ ఏమని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ట్రాగేటెడ్ క్లెయిమ్స్ అండర్మైన్ ఇండియాస్ కాశ్మీర్ పాలసీ. సో ఎక్సాగ్రేటెడ్ అంటే ఎక్సెసివ్, అగ్రెండైజ్ అంటే ఇంక్రీజ్ అని. So Donald Trump exaggerated claims undermined India's Kashmir policy. సో అండర్మైన్ అంటే లెస్ కాన్ఫిడెన్స్, డిమినిష్, డిక్రీజ్, డివాస్టేట్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో నేను ఇవన్నీ ఎలా చెప్పానంటే బిఫోర్ ఎడిటోరియల్లో నేను యూజ్ చేసిన డిక్రీజ్ మీద ఏవైతే వొకాబ్స్ ఉన్నాయో డైలీ డిక్రీజ్ మీద ఇంక్రీజ్ మీద ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. దాన్ని బట్టి మన వొకాబులరీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అండర్మైన్ అంటే లెస్ కాన్ఫిడెన్స్, డిమినిష్ ఇలా వస్తాయన్నమాట. నెక్స్ట్, ఫర్ ద 5th time in as many days the US president has claimed credit for bringing India and Pakistan back from nuclear conflict by mediating the May 10th ceasefire agreement, a claim that is puzzling and problematic. The claim of mediation has been rebutted by the Minister of External Affairs unofficially and more formally several times, with officials giving a timeline of how the talks had been held directly between the Directors General of Military Operation on a hotline after the Pakistani DGMO proposed a stop to hostilities 3 days after Operation Sindoor began, and India acceded to the request. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఫర్ ద 5th time, ఇది 5th time ఇన్ యాజ్ మెనీ డేస్, ఈ అన్ని డేస్తో మనం కంపేర్ చేసుకుంటే ఇది 5th time అన్నమాట. ద యుఎస్ ప్రెసిడెంట్ హ్యాస్ క్లైమ్డ్ క్రెడిట్ ఫర్ బ్రింగింగ్ ఇండియా అండ్ పాకిస్తాన్ బ్యాక్ ఫ్రమ్ న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ బై మీడియేటింగ్ ద May 10th ceasefire agreement, ఏ క్లైమ్ దట్ ఈస్ పజిలింగ్ అండ్ ప్రాబ్లమేటిక్. ప్రాబ్లమేటిక్ అంటే డిఫికల్ట్, హార్డ్ అన్నమాట. ప్రాబ్లమేటిక్ అంటే డిఫికల్ట్, హార్డ్. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఇదేమి కొత్త కాదని చెప్పి మనం లాస్ట్ డే ఒకటి ఎడిటోరియల్లో చేయడం జరిగిందనమాట. సో దాన్ని బేస్ చేసుకుని దీని కంటిన్యూషన్ ఆ ఎడిటోరియల్కి. సో ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే ఇదేం కొత్త కాదు, ఇది 5th time. ఎన్నిసార్లు ఏదైతే వార్ జరుగుతున్న ప్రతిసారి, ఏదైనా మీటింగ్ జరుగుతున్న ప్రతిసారి యుఎస్ ప్రెసిడెంట్ ఆయన మీడియేటింగ్ ఉంటూనే ఉంటుంది, ఇది 5th time, ఇదేం కొత్త కాదన్నట్టుగా చెప్తున్నారనమాట. ద యుఎస్ ప్రెసిడెంట్ హ్యాస్ క్లైమ్డ్ క్రెడిట్ ఫర్ బ్రింగింగ్ ఇండియా అండ్ పాకిస్తాన్ బ్యాక్ ఫ్రమ్ ద న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ బై ద మీడియేటింగ్ May 10th ceasefire agreement. సో May 10th ceasefire agreement అంటే ఫైర్ని అంటే వీళ్ళు ఏదైతే వార్ నడుస్తుందో దాన్ని సీజ్ఫైర్ అంటే దాన్ని హోల్డ్ చేయడం జరిగింది. దాని ఒక అగ్రిమెంట్ May 10th జరిగిందనమాట. దీన్ని మీడియేటింగ్ యూఎస్ చేశారన్నట్టుగా చెప్తున్నారు. ఏ క్లెయిమ్ దట్ ఈస్ పజిలింగ్ అండ్ ప్రాబ్లమేటిక్. అది ఎలా ఉందంటే పజిలింగ్ అంటే కన్ఫ్యూజన్గా అంటే కొంచెం హార్డ్గా ఉంది అని చెప్తున్నారు. ద క్లెయిమ్ ఆఫ్ మీడియేషన్ హ్యాస్ బీన్ రీబట్టెడ్
సో రీబర్టెడ్ అంటే డిసప్రూవ్, డినే. అసలు ఏం డిసప్రూవ్ చేశారు, దేన్ని డినే చేశారు అంటే ద క్లెయిమ్ ఆఫ్ మీడియేషన్ హ్యాస్ బీన్ రీబర్టెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ and unofficially and more formally several times, with officials giving a timeline of how the talks had been held directly between the directors general of military operation on a hotline after the Pakistani DGMO proposed a stop to hostilities 3 days after Operation Sindoor began, and India acceded to the request. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఏదైతే వీళ్ళు మీడియేషన్ చేశారు, మీడియేటర్గా ఉన్నారు యుఎస్ వాళ్ళు, దాన్ని క్లెయిమ్ చేసుకున్నారంట, మేమే దీనిదంతా క్లియర్ అవుట్ చేసామన్నట్టుగా. కానీ దాన్ని ఏం చేశారంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అన్అఫిషియల్గా చెప్పడం జరిగిందనమాట. దాన్ని డిసప్రూవ్ చేశారు, వాళ్ళు ఏమీ చేయలేదన్నట్టుగా చెప్పారనమాట. అన్అఫిషియల్లీ అండ్ మోర్ ఫార్మల్లీ సెవరల్ టైమ్స్. సో ఇప్పటికీ అన్అఫిషియల్గా చెప్పారు, ఫార్మల్గా చెప్పారు చాలాసార్లు. విత్ ఆఫీషియల్స్ గివింగ్ ఏ టైమ్ లైన్ ఆఫ్ హౌ ద టాక్స్ హ్యాడ్ బీన్ హెల్డ్ డైరెక్ట్లీ. సో వీళ్ళేం చెప్తున్నారంటే ఆఫీషియల్స్తో వాళ్ళకి ఒక టైమ్ లైన్ ఆఫ్ హౌ ద టాక్స్, ఆ టాక్స్ అని ఎలా జరిగింది, డైరెక్ట్గా ఎవరెవరితో జరిగింది అని చెప్తున్నారు. బిట్వీన్ ద ఎవరైతే మీడియేటింగ్ చేశానన్నారో వాళ్ళని దాన్ని డినే చేసేసారు, అసలు వాళ్ళకి సంబంధం లేదన్నట్టుగా చెప్పేసి అసలు ఎవరెవరి మధ్యలో జరిగింది అని చెప్తున్నారనమాట. బిట్వీన్ ద ఎవరెవరికి డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ ఆన్ ఏ హాట్లైన్. హాట్లైన్ అంటే ఓకే, హాట్లైన్ అంటే ఏదైనా స్పెషల్గా ఏ స్పెషల్ డైరెక్ట్ టెలిఫోన్ లైన్ that people can use for emergencies or to get information. మనం ఏ ఒకాబ్ చదివినా కూడా చాలా క్లియర్గా చదవండి. నెక్స్ట్ టైం నుండి ఏంటంటే అది ఆ ఒకాబ్ మనకు గుర్తొచ్చినప్పుడు దానికి క్లియర్ మీనింగ్ అనేది మనకి స్ట్రైక్ అవుతూ ఉండాలన్నమాట. దాన్ని బట్టి మనం నెక్స్ట్ వొకాబ్స్ అనేది మనకి రాని వొకాబ్స్ ఏవైతే హార్డ్గా ఉన్నాయో అవి మనం నేర్చుకోవడానికి ఈజీగా స్కోప్ వస్తుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ ఆన్ ఏ హాట్లైన్. హాట్లైన్ అంటే చెప్పాను. సో వీళ్ళు డైరెక్ట్ టెలిఫోన్కి అంటే దట్ పీపుల్ కెన్ యూస్ ఫర్, అది ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్కి ఇన్ఫర్మేషన్ ఒకరి నుండి ఒకరు గ్యాదర్ చేసుకోవడానికి, ఏదైనా వార్ జరుగుతున్నప్పుడు అక్కడికి ఒక టెలిఫోన్ పంపించుకుంటారనమాట. ఇక్కడున్న మెంబర్స్కి అక్కడ ఏం జరుగుతుందో చెప్పడానికి మాత్రం యూస్ చేసేదాన్ని హాట్లైన్ అంటారనమాట. సో అక్కడ వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుకోవటం ఏం జరిగిందంటే ఆఫ్టర్ ద పాకిస్తానీ డీజీఎంఓ ప్రపోజ్డ్ ఏ స్టాప్ టు హాస్టిలిటీస్. హాస్టిలిటీస్ అంటే ఎనిమిటీ, ఇప్పటికే చాలాసార్లు వచ్చింది మనకి. హాస్టిలిటీ అంటే ఎనిమిటీ, ఎనిమోసిటీ ఇవన్నీ వస్తాయి. 3 days after ఆపరేషన్ సింధూర్ బిగాన్. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి 3 days తర్వాత వీళ్ళు ఏం చెప్పారంటే పాకిస్తాన్ డీజీఎంఓ ప్రపోజల్ పెట్టారనమాట, ఇప్పటికీ స్టాప్ చేద్దాం అన్నట్టుగా చెప్పారు. ఇండియా అక్సెసిడ్ టు ద రిక్వెస్ట్. నెక్స్ట్ అక్సెసిడ్ అంటే యాక్సెప్ట్ చేశారు. సో ఇండియా ఏం చేసింది, ఓకే వీళ్ళు అడిగిన తర్వాత అఫీషియల్స్ మాట్లాడుకున్న తర్వాత దాన్ని అప్పుడే స్టాప్ చేయడం జరిగిందని చెప్తున్నారనమాట, వాళ్ళ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి. కానీ ఇక్కడ మాత్రం ఎవరిది మీడియేషన్ లేదు అని చెప్పి డినే చేయడం కూడా జరిగింది ఈ పారాగ్రాఫ్లో. నెక్స్ట్ ద గవర్నమెంట్ హ్యాస్ సెడ్ దట్ పాకిస్తాన్స్ రిక్వెస్ట్ కేమ్ ఆఫ్టర్ ఇట్ రిసీవ్డ్ ఏ జోల్ట్ ఓవర్ ఇండియా స్ట్రైక్స్ ఆన్ పాకిస్తానీ bases. It has also said that, like many countries, the US was engaged with the situation, and officials including Prime Minister Narendra Modi, External Affairs Minister S. Jaishankar and National Security Advisor Ajit Doval had kept them apprised of India's position. Mr. Trump's assertions, backed by his administration, have been a cause for obvious outrage in Delhi, as they violate India's long-stated principle of not accepting third-party mediation on bilateral issues. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే, సో గవర్నమెంట్ ఏం చేసింది, ద గవర్నమెంట్ హ్యాస్ సెడ్ దట్ పాకిస్తాన్స్ రిక్వెస్ట్ కేమ్ ఆఫ్టర్ ఇట్ రిసీవ్డ్ ఏ జోల్ట్ ఓవర్. సో జోల్ట్ ఓవర్ అంటే ఏదైనా సడన్ మూమెంట్ జరుగుతున్నప్పుడు
దాన్ని జోల్ట్ ఓవర్ అంటారనమాట. ఏ సడన్ మూమెంట్ ఆర్ టు కాజ్ సంథింగ్, సో సంథింగ్ అంటే ఎస్టీహెచ్ అని చెప్పి రాస్తున్నా, ఆర్ సమ్ వన్ టు మూవ్ సడన్లీ ఆర్ violently and violently. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే, గవర్నమెంట్ ఏం చెప్పిందంటే పాకిస్తాన్స్ రిక్వెస్ట్ని దాన్ని చూసి వీళ్ళు అప్పుడు వార్ అనేది హోల్డ్ చేయటం జరిగింది, కానీ ఎవరి మీడియేషన్ లేదని చెప్పి ఫస్ట్ పారాలో మనకు చెప్పేస్తారు క్లియర్ అవుట్గా. కానీ తర్వాత ఏంటంటే జోల్ట్ ఓవర్ అంటే ఈ సడన్ మూమెంట్ ఆర్ టు కాజ్ సంథింగ్ ఆర్ సమ్ వన్ టు మూవ్ సడన్లీ అండ్ వైలెంట్లీ. సో తర్వాత ఏంటంటే రిక్వెస్ట్ ఎప్పుడు వచ్చిందంటే ఏదైనా సడన్ మూమెంట్ జరిగినప్పుడు, అది సడన్గా వైలెంట్గా మారిపోతున్నప్పుడు ఆ టైంలో వీళ్ళకి ఇలా వచ్చింది. ఇండియా స్ట్రైక్స్ ఆన్ పాకిస్తానీ బేసిస్. సో పాకిస్తాన్ బేసెస్ని ఇండియా స్ట్రైక్ చేస్తుంది అనమాట అదే టైంలో. సో ఆ టైంలో వీళ్ళు ఇది రిసీవ్ చేసుకోవడం జరిగింది సడన్గా అని చెప్పి చెప్తున్నారు. ఇట్ హ్యాస్ ఆల్సో సెడ్ దట్ లైక్ మెనీ కంట్రీస్ the US was engaged with the situation and officials including Prime Minister Narendra Modi, External Affairs Minister S. Jaishankar and National Security Advisor Ajit Doval had kept them apprised of India's position. Apprised ante inform cheyatam, notify cheyatam. So apprised ante notify cheyatam, inform cheyatam. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్ హ్యాస్ ఆల్సో సెడ్ దట్ లైక్ మెనీ కంట్రీస్ అంటే చాలా కంట్రీస్, ద యూఎస్ మోర్ ఓవర్ ఇక్కడ గ్రామర్ కూడా ఉందండి, మెనీ వచ్చినప్పుడు ప్లూరలే రావాలని చెప్పి. సో మెనీ కంట్రీస్ ద యూఎస్ వాస్ ఎంగేజ్డ్ విత్ ద సిచ్యువేషన్. సో ప్రతి కంట్రీతో యూఎస్ ఇలానే ఎంగేజ్ చేసుకుంటూ ఉంటుంది ప్రతి సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు. అండ్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో అఫీషియల్స్ ఎవరెవరంటే నరేంద్ర మోడీ గారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, వీళ్ళందరూ అంటే ఇన్ఫామ్ చేశారు, వాళ్ళొక పొజిషన్ని వీళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు అంటే అజిత్ దోవల్ అని చెప్పి మన కరెంట్ అఫైర్లో వస్తే మాత్రం ఇలా ఆన్సర్ చూడండి వీటన్నిటికీ, ఇది మనకి కరెంట్ అఫైర్స్ అనమాట. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు ప్రెసెంట్ అంటే ఎస్ జయశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరంటే అజిత్ దోవల్. ఇట్లాంటి ఏమైనా ఎడిటోరియల్ వస్తున్నప్పుడు కూడా అవి ఒక కీ పాయింట్స్ కింద మీరు హైలైటర్తోనూ ఏదైనా రెడ్ కలర్ ఇంకా ఆర్ వాట్ ఎవర్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే మీరు రాసుకున్న దానికి ఆపోజిట్ ఇంక్ని మీరు దాన్ని అండర్లైన్ చేసుకుంటే మీకు కొన్నిసార్లు కొన్ని గుర్తుండిపోతాయి కరెంట్ అఫైర్స్కి, ఈజీగా ఉంటుంది అనమాట. సో ఎందుకు చెప్తున్నా అంటే బిఫోర్ కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటుందంటే సింగిల్ లైన్గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే సింగిల్ లైన్ చదివి ఉన్నామో దాన్ని క్వశ్చన్గా చేసేసి నెక్స్ట్ దానికి ఎవరైతే ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళ పేరు ఏంటి, లేకపోతే వాళ్ళ పొజిషన్ ఏంటి అని అడగడం జరుగుతుంది అనమాట. సో అలాంటి టైంలో ఇలాంటి చాలా నీడ్ మనకి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. హ్యాడ్ కెప్ట్ దెమ్ అప్రైజ్డ్, నోటిఫై చేశారు. మిస్టర్ ట్రంప్స్ అసర్షన్ అంటే క్లెయిమ్ చేయటం, డిక్లేర్ చేయటం. అసర్షన్స్ అంటే క్లెయిమ్ చేయటం, డిక్లేర్ చేయటం, సబ్మిట్ చేయటం. సో మనకి ఏది రిలేటెడ్గా ఉందో దాన్ని మాత్రమే మీరు కంపేర్ చేసుకుంటే మీకు కొంచెం వొకాబ్ కూడా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు, మిస్టర్ ట్రంప్ అసర్షన్, మిస్టర్ ట్రంప్ ఏంటి సబ్మిషన్ ఏం క్లెయిమ్ చేశారు, బ్యాక్డ్ బై హిస్ అడ్మినిస్ట్రేషన్. సో ఆయన ఒక అడ్మినిస్ట్రేషన్ గురించి ఏం చెప్తున్నారు, ఆ అడ్మినిస్ట్రేషన్ వెనక జరిగింది ఏంటి. హ్యావ్ బీన్ ఏ కాజ్ ఫర్ ఆబ్వియస్ అవుట్రేజ్ ఇన్ ఢిల్లీ. ఈరోజు వొకాబ్ చాలా ఉందని, కానీ చాలా ఇంపార్టెంట్ వొకాబే, అంటే రిపీటెడ్ వొకాబే ఉంది ఈ రోజు మొత్తము. సో చూడండి, ఆబ్వియస్ అంటే క్లియర్గా, అపరెంట్ మనకు ఒకటి ఏమో తెలుసు, ఒకటి తెలియనిది కూడా రాసుకుందాం. సో క్లియర్ అనేది మనకు తెలుసు, అపరెంట్ అనేది మనకు తెలియదు. ఆబ్వియస్ అంటే ఆబ్వియస్గా, ఓకే క్లియర్గా, ట్రూగా అట్లా చెప్తారు కదా మనకి డైలీ లైఫ్ వొకాబ్లో. సో అట్లా క్లియర్గా ఏం చెప్పారు అంటే అవుట్రేజ్ అంటే డిసప్రూవల్, యాంగర్, డిసప్రూవల్. సో ఈయన ఒక అడ్మినిస్ట్రేషన్ అనక ఏంటి, హ్యావ్ బీన్ ఏ కాజ్ ఫర్ ఆబ్వియస్ అవుట్రేజ్ ఇన్ ఢిల్లీలో వాళ్ళు క్లియర్గా వాళ్ళ ఒక డిసప్రూవల్ అనేది ఏంటి, దానికి కారణం ఏంటి, దాని ఒక కాజ్ ఏంటి అంటే యాజ్ దే వైలేట్ ఇండియాస్ లాంగ్ స్టేటెడ్ ప్రిన్సిపల్ ఆఫ్ నాట్ యాక్సెప్టింగ్ థర్డ్ పార్టీ మీడియేషన్ ఆఫ్
ఆన్ బైలేటరల్ ఇష్యూస్. సో ఏదైనా 2 కంట్రీస్‌కి ఉన్నప్పుడు మాకు ఎవరు మీడియేషన్ అనేది వద్దు. థర్డ్ పార్టీ గురించి మేము యాక్సెప్ట్ చేయము. ఫస్ట్ నుండి చెప్పుకుంటూనే వస్తున్నా గూడా వీళ్ళేందంటే థర్డ్ పార్టీ మీడియేషన్ అనేది వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మా వల్ల ఆగిందన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఎవరు థర్డ్ పార్టీ వల్ల ఏ యుద్ధం కూడా ఎక్కడ అనేది మాక్సిమం ఆగదండి. వాళ్ళకి ఒప్పందంలో బైలేటరల్‌గా వాళ్ళొక ఇష్యూస్‌ని క్లియర్ అవుట్ చేసుకోవడానికి వాళ్ళకి వాళ్ళు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చుకుంటా ఉంటారు. కానీ మీడియేషన్ వల్ల ఎప్పటికీ కొన్ని టైమ్స్ అన్ని టైమ్స్ జరగదు. సో ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే ఈరోజు యూజ్ చేసిన వొకాబ్స్లో మ్యాక్సిమం ఒక నెగిటివ్ వొకాబ్ని మాత్రమే ఇస్తుందన్నమాట. సో దాన్ని మాత్రమే మీరు చూస్తుండండి ఈరోజు వొకాబ్స్. His other comments, including an offer to mediate to resolve the Kashmir dispute and equivalence he draws between India and Pakistan, also go against India's previously well-respected policies against the internationalization of an internal issue and hyphenation with Pakistan. Moreover, the Ministry of External Affairs spokesperson has categorically denied that any related issues were discussed between India and US interlocutors, even as Mr. Trump has repeated that he had prevailed on India and Pakistan to put aside their nuclear missiles by threatening to stop trade with them if they did not and promising to enhance trade ties if they did. So వీళ్ళొక అదర్ కామెంట్స్ ఏంటి అని చెప్తే ఇంక్లూడింగ్ అన్ ఆఫర్ టు మీడియేట్, వాళ్ళొక ఆఫర్ అనమాట, ఇంక్లూడింగ్ అన్ ఆఫర్ టు మీడియేట్ టు రిసాల్వ్ ద కాశ్మీర్ డిస్ప్యూట్ గురించి ప్రీవియస్ ఎడిటోరియల్లో కంపేర్ చేసుకుంటే సో ప్రీవియస్ న్యూస్ చూసినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా కాశ్మీర్ డిస్ప్యూట్లో ఎలాంటి మీడియేషన్ అనేది వద్దు అని చెప్పారనమాట. మేము సాల్వ్ చేసుకుంటాము, ఎవరు మీడియేషన్ అనేది వద్దు అని చెప్పారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళొక కామెంట్స్ ఎలా ఉందంటే ఇంక్లూడింగ్ అన్ ఆఫర్ టు మీడియేట్ టు రిసాల్వ్ ద కాశ్మీర్ డిస్ప్యూట్, వాళ్ళకి ఆఫర్ అనేది ఇస్తామన్నట్టుగా, మేము రిసాల్వ్ చేస్తాం, మేము మీడియేట్ అవుతాం అన్నట్టే చెప్తున్నారు. ద ఈక్వివాలెన్స్ హీ డ్రాస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో వాళ్ళ మీడియేషన్ ఎలా ఉంటుందంటే ఈక్వివాలెన్స్ అంటే ఈక్వల్గా ఉంటుంది, ఈక్వల్గా డ్రా చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నారంటే ఎవరికి వాళ్ళు అన్నట్టుగా చెప్తున్నారు ఇండియా ఆల్సో గో అగైనెస్ట్ ఇండియాస్ ప్రీవియస్లీ వెల్ రెస్పెక్టెడ్ పాలసీస్ అగైనెస్ట్ ద ఇంటర్నలైజేషన్ ఆఫ్ అన్ ఇంటర్నల్ ఇష్యూ అండ్ ద హైఫినేషన్ విత్ పాకిస్తాన్. హైఫినేషన్ అంటే టు కనెక్ట్ వర్డ్స్ కానీ వర్డ్స్ని అంటే డివైడ్ అయిన వర్డ్స్ని కనెక్ట్ చేయటం కానీ లేదా సపరేషన్ ఆఫ్ ఎ వర్డ్స్ ఆర్ డివిజన్ ఆఫ్ ఎ వర్డ్స్ అనమాట. ఆల్మోస్ట్ రెండు సేమ్ మీనింగ్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళొక ఇంటర్నల్ ఇష్యూ అండ్ వీళ్ళు ఇప్పుడు దాకా ఇండియాస్ ప్రీవియస్లీ వెల్ రెస్పెక్టెడ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎగెనిస్ట్గానే ఉన్నారు వీళ్ళు ఇంటర్నల్గా. సో ఎగెనిస్ట్ ద ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ అండ్ ఇంటర్నల్ ఇష్యూ అండ్ ద హైపనేషన్ విత్ పాకిస్తాన్. సో వీళ్ళు ఏవైతే వర్డ్స్ అన్నిటిని డివైడ్ చేసి ఎగెనిస్ట్గానే ఉంటున్నారు ఆల్మోస్ట్గా. అందుకే మాకు ఏ మీడియేషన్ వద్దు అన్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారనమాట ప్రీవియస్గా. వీళ్ళు మాత్రం మీడియేట్ అవుతూనే ఉన్నారు, దాన్ని ఎవరు ఆపట్లేదు. మోర్ ఓవర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్పర్సన్ హ్యాస్ కేటగిరికల్లీ డినైడ్ అంటే రిజెక్ట్ చేయటం, రిఫ్యూజ్ చేయటం. ఏమని రిఫ్యూజ్ చేశారు కేటగిరీగా? దట్ ఎనీ ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ వర్ డిస్కస్డ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇంటర్లోక్యూటర్స్ అంటే టాకర్స్. సో ఏదైతే ఇండియాకి యుఎస్ఏకి ఏదైతే వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్, టాక్ అంటే వాళ్ళిద్దరు క్వశ్చనర్స్ ఆర్ టాకింగ్ వాట్ ఎవర్ ఏం జరిగినా కూడా వాళ్ళిద్దరి మధ్యలో క్వశ్చనర్స్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే డినై చేస్తున్నారు. ఎనీ ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇండియాకి యూఎస్కి మధ్యలో ఏదైనా టాక్ జరుగుతున్నప్పుడు మాత్రం వాటిని వీళ్ళు రిజెక్ట్ చేస్తూనే వస్తున్నారు, డినై చేస్తూనే వస్తున్నారు అన్నట్టు చెప్తున్నారు. ఈవెన్ యాజ్ మిస్టర్ ట్రంప్ హ్యాస్ రిపీటెడ్ దట్ హీ హ్యాడ్ ప్రివైల్డ్ అంటే విన్ ఆర్ సక్సీడ్, అన్నమాట. To put aside their nuclear missiles by threatening to stop trade with them if they did not and promising to enhance trade ties if they did. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఆల్రెడీ చెప్పాను, ఎన్హాన్స్ అంటే ఇంక్రీజ్కి నేను చాలాసార్లు చెప్పాను అనమాట. ఇంక్రీజ్కి డిక్రీజ్కి మ్యాక్సిమం మనకి వొకాబ్స్ అనేది అక్కడక్కడే దొరుకుతుంటుంది. సో ఇంక్రీజ్ ఏంటి, డిక్రీజ్ ఏంటి, ఎంతవరకు పాసిబుల్ ఉంటే అంతవరకు చేయండి. ఇన్ కేస్ మీకు
ఏదైనా షార్ట్ వీడియో పెట్టమంటే పెడతాను, దాన్ని కామెంట్ చేయండి. ఇంక్రీస్కి ఏమేమి వస్తాయి, డిక్రీస్కి ఏమేమి వస్తాయి వొకాబ్స్, దాని మీద నేను కావాలని షార్ట్ చేయమంటే చేస్తాను. సో మీకు ఈజీగా దాన్ని ఒక పీడిఎఫ్ కింద అప్లోడ్ చేసినా కూడా డైలీ ఒక 2 to 3 నేర్చుకున్నా కూడా ఈజీగా వస్తుంటుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే న్యూక్లియర్ మిసైల్స్ గురించి వాటి గురించి పక్కన పెడితే he has repeated that he had prevailed, and ఒక విన్ ఏంటంటే దట్ he had win on India and Pakistan to put aside their nuclear missiles అని చెప్పినట్టుగా. సో ఏదైతే థ్రెటనింగ్ ఉందో ఆ న్యూక్లియర్ మిసైల్స్ మీద దాన్ని పక్కన పెట్టినట్టే విత్ దెమ్ ఇఫ్ దే డిడ్ నాట్, ఇఫ్ వాళ్ళు చేయకపోతే, పక్కన పెట్టకపోతే, అండ్ ప్రామిసింగ్ టు ఎన్హాన్స్ ట్రేడ్ టైస్ ఇఫ్ దే డిడ్. సో వీళ్ళేం చెప్తున్నారంటే అంత మొత్తం నెగిటివ్లోనే ఇచ్చుకుంటూ వచ్చారు. అండ్ ప్రామిసింగ్ టు ఎన్హాన్స్ ట్రేడ్, వాళ్ళకు ట్రేడ్ టైస్ ఏవైతే ఉందో వాళ్ళని ఇంక్రీజ్ చేసుకుంటా పోతాం, వీళ్ళు పక్కన న్యూక్లియర్ మిసైల్స్ ఇవన్నీ పక్కన పెడితే ఇట్లా సో ఇలా చేసుకుంటా పోతాము, ఎలాంటిది బయలేటరల్ ఇష్యూస్ అనేది ఏమీ లేకుండా అన్నట్టుగా చెప్తున్నారనమాట క్లియర్ అవుట్గా. అంతా ఈరోజు ఎడిటోరియల్ అంతా ఫుల్ కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. సో ఒకటి పాజిటివ్ ఇస్తే ఒకటి నెగిటివ్ ఇస్తే ఒకటి పాజిటివ్, అంతా డిఫరెంట్గానే ఇచ్చారు ఈరోజు మొత్తం. దట్ మిస్టర్ ట్రంప్ హ్యాస్ నాట్ వన్స్ రిఫర్డ్ టు ఇండియాస్ కోర్ కన్సర్న్స్ ఆన్ టెర్రరిజం appeared to swallow the Pakistan narrative on nuclear war, and even suggested a dinner between Mr. Modi and Pakistan Prime Minister Shehbaz Sharif trivializes the serious nature of the rupture between India and Islamabad. So వీళ్ళేం చెప్తున్నారంటే ఏదైతే దట్ మిస్టర్ ట్రంప్ హ్యాస్ నాట్ వన్స్ రిఫర్డ్ టు ఇండియాస్ కోర్ కన్సర్న్స్. సో ఈ ట్రంప్ గారు వాళ్ళు దీన్ని రిఫర్ చేయకపోతే ఇండియాస్ ఒక కోర్ కన్సర్న్స్, ఇండియాస్ ఒక మెయిన్ కన్సర్న్ ఏంటి టెర్రరిజం మీద, అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది అని రిఫర్ చేయకపోతే అపియర్డ్ టు స్వాలో అంటే ఓవర్కమ్ అనమాట. అంటే ప్రివైల్డ్కి సేమ్ మీనింగే స్వాలో కూడా. సో వీళ్ళు ఓవర్కమ్ అంటే విన్, సక్సీడ్, వీళ్ళు ఏం చేయబోతున్నారు. ద పాకిస్తానీ నరేటివ్ ఆన్ ఏ న్యూక్లియర్ వార్ అండ్ ఈవెన్ సజెస్టెడ్ ఏ డిన్నర్ బిట్వీన్ మిస్టర్ మోడీ అండ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ట్రివిలైజెస్ అంటే అన్ఇంపార్టెంట్ అని, ట్రైవల్ అంటేనే అన్ఇంపార్టెంట్. సో ట్రివిలైజెస్ అన్నా కూడా మినిమైజ్, అన్ఇంపార్టెంట్ ఇవన్నీ వస్తాయి. మినిమైజ్, అన్ఇంపార్టెంట్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ న్యూక్లియర్ వార్ది అండ్ నెక్స్ట్ సజెషన్ ఏంటంటే అండ్ ఈవెన్ సజెస్టెడ్ ఏ డిన్నర్ బిట్వీన్ మోడీకి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, మోడీ గారికి అండ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యలో డిన్నర్ సజెషన్ ఇవన్నీ ఏంటంటే అన్ఇంపార్టెంట్గా చూపిస్తుంది. ట్రైవలైజెస్ ద సీరియస్ నేచర్ ఆఫ్ ద రప్చర్ అంటే బర్స్ట్, బ్రేక్, బర్స్ట్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే టోటల్గా ఇదంతా ఎలా రాపిడ్గా ఉందంటే ఢిల్లీకి ఇస్లామాబాద్కి మధ్యలో ఇదంతా ఏంటంటే ఒక చిన్న చూపు అయిపోతుంది. ఇలా అన్నీ ఓవర్కమ్ చేసుకుంటా వస్తుంటే ఫర్దర్గా వాళ్ళ ముందు మనం తగ్గిపోతాం అన్నట్టు కూడా చూపిస్తుంది అనమాట. ఫర్దర్గా ఇవన్నీ డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇది ఏదైతే వీళ్ళు ఒక డిన్నర్ అన్నారు, నెక్స్ట్ ఏదైతే న్యూక్లియర్ వార్, ఇవన్నీ మనం చూసుకుంటా ఉంటే ఏదైతే టెర్రరిజం ఏదైతే దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇవన్నీ తగ్గించడానికి ఇవన్నీ చేస్తుంటే వాళ్ళ ముందు ఖచ్చితంగా మనం చిన్న చూపు అవుతాం అన్నట్టుగానే వీళ్ళు సజెషన్ ఇస్తున్నారనమాట ఇవన్నీ పెట్టుకోవటం వల్ల అని. న్యూఢిల్లీ మస్ట్ ఆల్సో అనలైజ్ what lies behind Mr. Trump's obvious shift from the camera diary on display with Mr. Modi just months ago. Are the comments explained as simply Trump being Trump, or is he sending more considered message on US policy for the region? The extent of the China-Pakistan political and military cooperation may also have caused some alarm in the India must make it clear that its battle against cross-border terrorism from Pakistan cannot be brushed aside by any country, especially if it is one of India's closest partners and co-founder of the Quad. The US President's statements have not just challenged India's narrative or policy principles but also questioned New Delhi's credibility, and some tough messaging will be required to clear the
ఎయిర్ కన్విన్సింగ్లీ ఆన్ ద ఇష్యూ. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే న్యూఢిల్లీ మస్ట్ ఆల్సో అనలైజ్ వాట్ లైస్ బిహైండ్ మిస్టర్ ట్రంప్ ఆబ్వియస్ షిఫ్ట్ ఫ్రమ్ ద కెమెరా డైరీ ఆన్ డిస్ప్లే. సో కెమెరా డైరీ అంటే వీళ్ళొక ఫ్రెండ్షిప్, వీళ్ళొక కంపానియన్షిప్ వెనక ఏముందని చెప్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే మనం కొన్ని డేస్ బిఫోర్ చూసుకుంటే మోడీ గారితో ఏదైతే ట్రంప్ గారి స్నేహం గురించి, వాళ్ళ ఒక మార్పు గురించి ఏంటి న్యూఢిల్లీలో ఏమని జరిగింది, ఏమని అనలైజ్ చేయాలి అంటే దాన్ని అనలైజ్ చేయాలి, వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది ఆ టైంలో కొన్ని మంత్స్ ఏగో ఏం డిస్కషన్, దాని వెనక ఏంటి అని చెప్పి ట్రంప్ బిహేవియర్ వెనక ఏం దాగుంది అన్నట్టుగా అంటున్నారు అనమాట. దాన్ని అనలైజ్ చేయాలి అని చెప్పి అంటున్నారు. ఆర్ ద కామెంట్స్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ సింప్లీ ఏంటి ఆ కామెంట్స్ ఏంటి, ట్రంప్ బీయింగ్ ట్రంపీ అనమాట. ఆర్ ఈజ్ హీ సెండింగ్ ఏ మోర్ కన్సిడర్డ్ మెసేజ్ ఆన్ యుఎస్ పాలసీ ఫర్ ద రీజియన్. సో వీళ్ళేం చెప్తున్నారంటే సో ఏదైతే ఆయన సెండ్ చేశారో యాజ్ మోర్ కన్సిడర్డ్ మెసేజ్ ఆన్ యుఎస్ పాలసీ ఫర్ ద రీజియన్. సో వీళ్ళు ఏదైతే అమెరికా మీద ఏదైతే ఉందో, ఏదైతే మనం కన్సిడర్ చేయాలో దాన్ని ఎక్కువ కన్సిడర్ చేసి వాళ్ళొక ఏదైతే మెసేజ్ ఉందో దాన్ని వాళ్ళు పంపుతున్నారా, ట్రంప్ బీయింగ్ ట్రంప్ అని ఏమైనా కామెంట్స్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది కూడా అంత క్లారిటీ ఏం లేకుండానే మాట్లాడుతున్నారు. ద ఎక్స్టెంట్ ఆఫ్ ద చైనా-పాకిస్తాన్ పొలిటికల్ అండ్ మిలిటరీ కోఆపరేషన్ మే ఆల్సో హ్యావ్ కాజ్డ్ సమ్ అలారం ఇన్ ద యుఎస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే దీని ఒక ఎక్స్టెన్షన్ ఏంటంటే చైనా పాకిస్తాన్ పొలిటికల్ మిలిటరీ కోఆపరేషన్ అనేది వాళ్ళిద్దరు కలయికనే మనకి ఒక అలారం అనమాట, ఒక సింబల్, ఏదో మనకు ఒక కాజ్ తెచ్చి పెడుతుంది, ఒక జాగ్రత్తగా అన్నట్టుగా అంటున్నారు. ఇండియా మస్ట్ మేక్ ఇట్ క్లియర్ దట్ ఇట్స్ బ్యాటిల్ అగైనెస్ట్ క్రాస్ బార్డర్ టెర్రరిజం ఫ్రమ్ పాకిస్తాన్ కెనాట్ బి బ్రష్డ్ అసైడ్ అంటే డిస్మిస్ ఆర్ ఇగ్నోర్. సో కెనాట్ బి బ్రష్డ్ అసైడ్ అంటే దాన్ని మనమేం ఇగ్నోర్ చేయలేము, ఎందుకంటే వాళ్ళ ఒక కలయికనే మనకి అంటూ ఒక జాగ్రత్త పడాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారనమాట. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఇండియా క్లియర్గా ఉండాలి, ఏదైతే ఈ టెర్రరిజం వెనక ఏం దాగుందో దానికి. సో ఏది వాళ్ళిద్దరు కలయికని మనం ఏది తీసి పక్కన పడేయకూడదు, ఏదో ఉందన్నట్టుగా ఇది ఒక అలారం లాంటిదని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇండియాస్ క్లోజెస్ట్ పార్ట్నర్స్, మన క్లోజెస్ట్ పార్ట్నర్ అయిన యుఎస్ అనేది అండ్ కో-ఫౌండర్ ఆఫ్ ద క్వాడ్కి కో-ఫౌండర్ అయినా కూడా మనకంటూ ఏది ఇగ్నోర్ చేయకూడదు, ప్రతి పాయింట్ని మనము జాగ్రత్తగా చూడాలి, దాని గురించి దాని వెనక ఏం జరిగింది అనలైజ్ చేయాలని చెప్పి చెప్తున్నారనమాట. The US President's statement have not just challenged India's narrative or policy principles but also questioned New Delhi's credibility. So credibility ante trustworthiness, dependent ivanni vastayi annamata. Credibility and trustworthiness, dependability. సో ఇవన్నీ ఏం చెప్తున్నారంటే అండ్ సమ్ టఫ్ మెసేజింగ్ విల్ బి రిక్వైర్డ్ టు క్లియర్ ద ఎయిర్ కన్విన్సింగ్లీ ఆన్ ద ఇష్యూ. సో ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఏం చెప్తున్నారు చివరిగా అంటే ద యుఎస్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్స్ని వాటిని మనం ఛాలెంజ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, హ్యావ్ నాట్ జస్ట్ ఛాలెంజ్డ్ ఇండియాస్ నరేటివ్ ఆర్ పాలసీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో బట్ ఆల్సో క్వశ్చన్స్ న్యూఢిల్లీ క్రెడిబిలిటీ, న్యూఢిల్లీ యొక్క డిపెండబిలిటీ, న్యూఢిల్లీ యొక్క ట్రస్ట్ వర్తినెస్ని కూడా వాళ్ళు క్వశ్చనింగ్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. ఛాలెంజ్ ఇవ్వటమే కాదు దాన్ని ఒక క్వశ్చనింగ్ కూడా చేస్తున్నారు, వాళ్ళకి స్టేట్మెంట్స్ అలానే ఉంటుంది ప్రెజెంట్ అని చెప్తున్నారు. అండ్ సమ్ టఫ్ మెసేజింగ్ విల్ బి రిక్వైర్డ్ టు క్లియర్ ద ఎయిర్ కన్విన్సింగ్లీ ఆన్ ద ఇష్యూ. సో ఏదైతే మెసేజ్ ఉందో, ఏదైతే ఇప్పుడు ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలంటే నమ్మకంగా దాన్ని ఆ ఇష్యూని క్లియర్గా ఏంటి రిక్వైర్డ్ అంటే నీడ్ అనమాట. సో ఏదైతే ఉందో దాని ఒక అవసరం, ఆ మెసేజ్ వెనక ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా మనం తెలుసుకోగలగాలి అని చెప్పి చెప్తున్నారనమాట. చాలా అవసరం ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు ఒక గ్రామర్ రూల్ ఉంది, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనమాట.
ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, రేపటి నుండి మీకు కావాలని నాకు కామెంట్ చేయండి. ఈచ్ పారాకి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పారా తీసుకుంటే, ఈ పారా అనేది దీని మీద ఇక్కడ నుండి ఇక్కడి వరకు టోన్ ఏంటి? అంటే దీని మీద ఏంటి స్టేట్మెంట్స్? ఎస్ ఆర్ నో మనకి ఐ థింక్ సో బ్యాంకింగ్‌లో రీజనింగ్‌కి ఎస్ ఆర్ నో స్టేట్మెంట్స్ కూడా ఇస్తారు. సో అలాంటివి ఏమన్నా కావాలా? అంటే కొంచెం ఇంప్రూవైజేషన్ మనకప్పుడు ఇంకా ఏందంటే మనకు అనాలిసిస్ అనేది డిఫరెంట్ అవుతుంటది. లైక్ దట్ స్కిమ్మింగ్ లాంటిది అట్లా చేసి దాని మీద ఏమన్నా చేయమంటారా? దానికి నాకు కామెంట్ చేస్తే నేను టుమారో ఆన్వర్డ్స్ అది యాడ్ చేస్తాననమాట. సో అప్పుడు మనకి ఇంకా ఇంగ్లీష్ అనేది ఇంకా ఇంప్రూవ్‌మెంట్ అండ్ మోర్ ఓవర్ రీజనింగ్‌కి కూడా కొంచెం ఇంప్రూవ్‌మెంట్‌గానే ఉంటది. బికాజ్ రీజనింగ్‌లో అప్ టు 10-15 క్వెషన్స్ ఇలా ప్యాసేజ్ మీదే ఇచ్చేసి ఎస్ ఆర్ నో మీద స్టేట్మెంట్స్ అజర్ ఇవన్నీ ఇస్తున్నారు అజంప్షన్స్ అవన్నీ. సో మేబీ దానికి యూజ్ ఉంటదండి. ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ నుండి యాడ్ చేస్తాను. ఆథర్ బేస్డ్ క్వెషన్స్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ విత్ ట్రంప్స్ క్లెయిమ్ అబౌట్ ఇండియా అండ్ పాకిస్తాన్? సో ఇండియాకి పాకిస్తాన్కి వెనక ఉన్న ఏది మెయిన్ ఇష్యూ ఏంటి? దాన్ని ట్రంప్ ఏం క్లెయిమ్ చేసుకున్నారు? ట్రంప్స్ క్లెయిమ్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ట్రేడ్ విత్ ఇండియా అండ్ పాకిస్తాన్. ట్రంప్స్ ఎక్సాగ్రేటెడ్ క్లెయిమ్స్ అండర్మైన్ ఇండియాస్ కాశ్మీర్ పాలసీ. ఎక్సాగ్రేటెడ్ అంటే ఇంక్రీజ్. ఇట్లాంటి చదువుతున్నప్పుడు మీకు వొకాబ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి, మ్యాక్సిమం వచ్చేస్తుంది అనమాట. ట్రంప్స్ ఆఫర్ టు మీడియేట్ ఆన్ కాశ్మీర్ ఈస్ వెల్కమ్డ్ బై ఇండియా. Trump's comments have no impact on India's Pakistan relations, and Trump's claim are supported by India and Pakistan. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఏదైతే ట్రంప్స్ ఒక ఆలోచన ఆయన ఒక ఎక్సెసివ్ ఎలా క్లెయిమ్ చేసుకున్నారంటే అండర్మైన్ ఇండియాస్ కాశ్మీర్ పాలసీ అనమాట. సో ఇదే మెయిన్ ఇష్యూ మనకి ఎడిటోరియల్లో కూడా మెయిన్ ఇదే అనమాట. సో దాని మీద మెయిన్ ఇష్యూ. నెక్స్ట్, హౌ హ్యాస్ ఇండియా రెస్పాండెడ్ టు ట్రంప్స్ క్లెయిమ్ ఆఫ్ మీడియేషన్? సో ట్రంప్స్ ఒక మీడియేషన్ క్లెయిమ్ చేసుకోవటానికి ఇండియా ఒక రెస్పాన్స్ ఎలా ఇచ్చింది ఆయనకి అంటే, ఇండియా హ్యాస్ యాక్సెప్టెడ్ ట్రంప్స్ క్లెయిమ్ ఆఫ్ మీడియేషన్. అది ఎప్పటికీ జరగదండి, మన థర్డ్ పార్టీ మీడియేషనే వద్దు అని చెప్పేస్తున్నాం. ఇండియా హ్యాస్ రిబట్టెడ్ అంటే డినే, డిసప్రూవ్ ఇవన్నీ వస్తాయి అనమాట. ట్రంప్ క్లెయిమ్ని ఆయన డినే చేస్తున్నారు. స్టేటింగ్ దట్ టాక్స్ వర్ డైరెక్ట్లీ బిట్వీన్ డీజీఎంఓస్. సో ఏవైతే టాక్స్ ఉన్నాయో హాట్ లైన్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఒకరినొకరు వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చుకొని డైరెక్ట్గా మాట్లాడుకోవడం జరిగింది, కానీ ఏది లేదు, ఎవ్వరి మీడియేషన్ లేదు అని చెప్పి పూర్తిగా మనకి చెప్పేశారనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ఇండియా స్టాండ్స్ ఆన్ థర్డ్ పార్టీ మీడియేషన్ ఆన్ బైలేటరల్ ఇష్యూస్ విత్ పాకిస్తాన్? ఏంటి బైలేటరల్ ఇష్యూస్ విత్ పాకిస్తాన్కి థర్డ్ పార్టీ మీడియేషన్ గురించి ఏం చెప్తున్నారు? ఇండియా యాక్సెప్ట్స్ థర్డ్ పార్టీ మీడియేషన్. అది ఎప్పటికీ జరగదండి, కాశ్మీర్ విషయంలో ఎప్పటికీ జరగలేదు. కానీ కాశ్మీర్ విషయంలో మాత్రం ఇది రిజెక్ట్ చేసిందనే చెప్పింది. ఫస్ట్ నుండి రిజెక్ట్ చేస్తూనే వచ్చాం మనం కాశ్మీర్ యొక్క ఇష్యూని. థర్డ్ పార్టీ మీడియేషన్ అనేది మనకి ఎప్పటికీ వద్దు, మాకు మేము సాల్వ్ చేసుకుంటామని ఫస్ట్ నుండి మనం ఇస్తున్న స్టేట్మెంటే అది. వాట్ ఈస్ అదర్స్ కన్సర్న్ రిగార్డింగ్ ట్రంప్ స్టేట్మెంట్స్ ఆన్ ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్? ఏమని ఇచ్చారంటే, ట్రంప్ ఒక స్టేట్మెంట్స్ అండర్మైన్ ఇండియాస్ కాశ్మీర్ పాలసీ అండ్ క్వశ్చన్ న్యూ ఢిల్లీ క్రెడిబిలిటీ. సో అండర్మైన్ అంటే డిమినిష్, తగ్గించడం. అండ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్స్ని తగ్గిస్తూ ఇండియాస్ కాశ్మీర్ పాలసీ అండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో న్యూఢిల్లీస్ క్రెడిబిలిటీ అంటే దాని ఒక ట్రస్ట్ వర్తీనెస్. సో ఇదే కదా మనకంది. వాట్ షుడ్ ఇండియా డూ ఇన్ రెస్పాన్స్ టు ట్రంప్స్ కామెంట్స్? సో ట్రంప్ ఒక కామెంట్స్ మీద అంటే ట్రంప్ ఉన్నాయి కదా కామెంట్స్ అన్ని వాటన్నిటి న్యూక్లియర్ వార్ మీద అలా చెప్పడం జరిగింది. సో వాటి మీద ఇండియా ఒక వాట్ షుడ్ ఇండియా డూ ఇన్ రెస్పాన్స్? ఏం రెస్పాన్స్ ఇవ్వాలి, ఏమని రెస్పాన్స్ అవ్వాలి వాటికంటే, ఇండియా షుడ్ యాక్సెప్ట్ ట్రంప్స్ ఆఫర్ టు మీడియేట్ ఆన్ కాశ్మీర్. ఇది ఎప్పటికీ జరగదు. ఇండియా షుడ్ ఇగ్నోర్ ట్రంప్స్ కామెంట్. ఇది జరగదు. ఇగ్నోర్ చేయడం అసలు దేనికి సంబంధమే లేదు, అసలు మనకి ఎక్కడ దీని గురించి ఇచ్చింది లేదు. ఇండియా షుడ్ మేక్ ఇట్ క్లియర్ దట్ ఇట్స్ బ్యాటిల్ అగైన్స్ట్ క్రాస్ బార్డర్ టెర్రరిజం కెనాట్ బి బ్రష్డ్ అసైడ్. సో ఇదే కదండి, అండ్ ఇండియా క్లియర్గా చెప్పేసింది. ఇండియా షుడ్ రెడ్యూస్ ట్రేడ్ టైస్. ఇది జరగదండి, అపాలజైజ్ ఇవ్వదు. సో దిస్ ఇస్ ద ఆన్సర్ సి. నెక్స్ట్, సో ఇది ఏంటంటే మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే
డైలీ టెస్ట్లు అనేది స్టూడెంట్స్ మేము కంపారిజన్ చూస్తున్నాం. మంచి ఇంప్రూవ్మెంట్ అంటే ముందు ఎవరైనా కూడా స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం డౌట్గానే ఉన్నారు. సో ఇప్పుడు అట్లీస్ట్ మనం 1 మంత్కి మీకు ఎప్పుడైతే ఐ థింక్ సో జూలై ఎండింగ్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి సో మీరు జూన్ 3rd వీక్ వరకు మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి అంటే తర్వాత ప్రిపేర్ అవ్వద్దని కాదు, జూన్ 3rd వరకు మెయిన్స్ టెస్ట్లు రాసుకుంటా. సో వాటిని క్వాంట్ రీజనింగ్ ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ ఎందుకంటే స్కోరింగే అవి కాబట్టి సో వాటిని ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేసుకుంటా నెక్స్ట్ ఒక 1 మంత్ నుండి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాసుకుంటే మనకి గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి 9649643354కి. నెక్స్ట్ ఎర్రర్స్. The government has said that Pakistan's request came after it received a jolt over India's strikes at Pakistani bases. Strikes at కాదండి, పాకిస్తాన్ బేసెస్ మీద స్ట్రైక్ అక్కడ కాదు ఆన్ అనమాట. పాకిస్తాన్ బేసెస్ మీద మనం స్ట్రైక్ చేయడం జరిగింది. న్యూఢిల్లీ మస్ట్ ఆల్సో ఎనలైజ్డ్. సో మనకి మైట్ మోడాల్ వచ్చినప్పుడు వర్బ్ అనేది V1లోనే ఉండాలి, టు ఎనలైజ్ అనమాట. మస్ట్ ఆల్సో ఎనలైజ్. నెక్స్ట్ the US President's statements has not just challenged India's narrative or policy principles but also questioned in New Delhi's credibility, and some tough messaging will be required to cleared కాదండి clear 2+V1 అనమాట to clear. నెక్స్ట్ the US President statements అనేది మనకి ప్లూరల్లో ఉంది కాబట్టి హ్యావ్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ పిల్లర్స్లో నేను డైలీ ఒకటి దీనికి ఏదైతే ఆన్సర్ ఉంటుందో దానికి యాంటోనిమ్ మీద మిగతా 3 అనేది ఆప్షన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ద ట్రంప్ క్లెయిమ్స్ ఆఫ్ డాష్ ద సీజ్ ఫైర్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ పజిలింగ్ అండ్ ప్రాబ్లమేటిక్. ఇక్కడ మన గ్రామర్ రూల్ చూసుకుంటే ప్రిపోజిషన్తో పాటు V1+ing వస్తుంది. ఉన్న ఆప్షన్ ఇది ఒక్కటే మీడియేటింగ్ అనేది, మిగతా అన్నీ ఏంటంటే దీనికి యాంటోనిమ్స్ అనమాట, యాంటోనిమ్స్ వీటికి. నెక్స్ట్ ఇండియా హ్యాస్ Trump's claim of mediation, stating that talks were directly between DGMOs. సో ఇందాక ఇక్కడ అన్నారు ఆఫ్ ప్లేస్ ఇక్కడ ఒకటే ఉంది, సరే ఇక్కడ మాత్రం చూడండి 4 అనేది మనకి వర్బ్ ఫామ్స్లోనే ఉంది. సో మనకి ఇక్కడ ఏంటి, ఇక్కడ వెల్కమ్డ్, ఎంబాజ్డ్, హెయిల్డ్ ఇవన్నీ మనకి పాజిటివ్ మీనింగ్ ఇస్తుంది. ఇది రీబట్టెడ్ అనేది నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది అనమాట. సో ఆన్సర్ ఈస్ రీబట్టెడ్ అంటే డినే చేయటం ఇవన్నీ ఏంటంటే వెల్కమ్ చేయటం అనమాట. నెక్స్ట్ ఇండియా స్టాండ్స్ ఆన్ థర్డ్ పార్టీ మీడియేషన్ ఆన్ బయోలేటరల్ ఇష్యూస్ విత్ పాకిస్తాన్ టు డాష్ ఇట్. ఇక్కడ యాక్సెప్ట్, ఎలో, గ్రాంట్ అనేది ఇవన్నీ పాజిటివ్ మీనింగ్ ఇస్తుంది, ఇది ఒక్కటే నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఇదే ఆన్సర్. నెక్స్ట్ పారాజంబుల్ అండి, మనకి ఏదైతే పారాగ్రాఫ్ చేసామో దాని మీదే. ట్రంప్స్ కామెంట్స్ హ్యావ్ బీన్ మెట్ విత్ outrage in New Delhi. India has rejected Trump's offer to mediate on Kashmir. Trump's claims undermine India's Kashmir policy. The US President has claimed credit for mediating the ceasefire agreement between India and Pakistan. సో ఈరోజు పారాజంబుల్కి మీరే నాకు ఆన్సర్ చేయాలి. నేను 2 ఆప్షన్స్ ఇస్తాను. సో 2 ఆప్షన్స్లో ఏంటి ఆన్సర్ అని చెప్పండి. ఒకటి DACB అరేంజ్మెంట్, ఇంకొక అరేంజ్మెంట్ వచ్చేసి ABCD. సో ఇందులోనే ఒక ఆన్సర్ ఉందన్నమాట. సో నాకు అది కామెంట్ చేయండి. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఎంతమంది నా ఎడిటోరియల్ ఫాలో అవుతున్నారో నాకు తెలుస్తుంది. నెక్స్ట్ దీనికి కూడా ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ అగ్రీడ్ టు ఎ సీజ్ ఫైర్. The US President has offered to mediate on Kashmir. India has made it clear that rejects third-party mediation. Trump's comments have trivialized the serious nature of the rupture between Delhi and Islamabad. So దీనికి కూడా నాకు కామెంట్ చేయండి. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. సో మీరు ఏవైతే వొకాబ్స్ మనం ఈరోజు యూజ్ చేసామో నెక్స్ట్ డేకి ఆ వొకాబ్స్ నేను కావాలంటే క్వశ్చనర్గా ఒక 5 వొకాబ్స్ అనేది ఈరోజు జరిగిన ఒక అట్లీస్ట్ ఒక 20 ఉండొచ్చు. 20లో ఒక 5 క్వశ్చన్స్ అనేది ఫస్ట్ ఎడిటోరియల్ స్టార్టింగ్లో 5 క్వశ్చన్స్ని నేను డిస్ప్లే చేస్తాను. వాటికి మనకి ఆన్సర్ అయిపోయినాకే నెక్స్ట్ అనేది ఎడిటోరియల్లోకి స్టార్ట్ అవుతాం. ఇన్ కేస్ అది ఓకే అయితే నాకు కామెంట్ చేయండి. ప్లస్ చెప్పాను కదా ఏ పారాగ్రాఫ్కి ఆ పారాగ్రాఫ్ అనేది టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ ఇవన్నీ చేద్దాము. మోర్ ఓవర్ ఏంటంటే ఈరోజు ప్యాసేజ్కి టోన్ ఏంటి,
సో ఈ ప్యాసేజ్కి టోన్ ఏంటి, ఏమన్నారు, సో ఎలా ఉంది అని చెప్పి టోన్ ఆఫ్ ద ప్యాసేజెస్ కూడా చాలా అవసరం అండి మనకి. సో టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి ఈరోజు అంటే ఇది ఒకటి మెయిన్ పాయింట్ అని, క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్ అనేది అదొకటి. నెక్స్ట్ అసర్టివ్. సో అసర్టివ్ని మనం ఎక్కడ చెప్తున్నామంటే ఏదైతే ఈ ట్రంప్ షిఫ్ట్, ఏదైతే ట్రంప్ వెనక ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన బిఫోర్ న్యూఢిల్లీకి వచ్చి మాట్లాడిన దాని మీద మనం అసర్టివ్ అని కూడా చెప్పచ్చు. దానికి బిఫోర్ ఏంటంటే ఏదైతే వైలేట్ జరుగుతుందో, ఏదైతే కాశ్మీర్ మీడియేషన్ మనకు వద్దో దాని మీద క్రిటికల్ మీద దాని మీద ఇది ఒకటి వస్తుంది టోన్, ఇది అసర్టివ్ మీద వస్తుంది. ఫైనల్గా అనలిటికల్ అనాలిసిస్, ఇవన్నీ కూడా దాని ఒక అనాలిసిస్ ఏంటని కూడా ఇవ్వటం జరిగిందనమాట ఫైనల్గా. సో ఈ 3 టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ అండి. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటిని బేస్ చేసుకొని నాకు మీరు కామెంట్ చేస్తే లాస్ట్ 2 పారాగ్రాఫ్స్ ఏవైతే పారాజంబల్డ్ ఉందో వాటికి కూడా నాకు కామెంట్ చేయండి. సో నేను ఇవ్వటం కూడా ఏంటంటే 2 ఆప్షన్స్ సేమ్ ఇచ్చాను, అందులో ఒక దానికైతే ఇంకో దానికి అనమాట. సో దానికి నాకు ఆన్సర్ కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.